మీ డేట్ ఆఫ్ బర్త్‌ని బట్టి గనక, మీ జన్మకుండలిలో మీకున్న సమస్యలు ఏ విధంగా ఉంటాయనేది తెలుసుకోవడానికి ఈ విధంగా చార్ట్ వేసుకొని మీరు చూడండి. మీకు ఏ సమస్యలు పాజిటివ్, ఏ సమస్యలు నెగెటివ్ అనేది తెలుస్తుంది. ఇక్కడ ఉదాహరణకు గనుక తీసుకున్నట్లయితే 4/8/1973 దీన్ని 9 గదుల బాక్స్‌లో ఫిల్ చేసినట్లయితే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ 4 1, 2, 3, 4. 4 అంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆరోగ్యం. ఆరోగ్యం విషయంలో వీరికి సమస్యలు తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 8, 8 అంటే చదువు. వీరు ఉన్నత చదువులు చదివే అవకాశం ఉంది. చదువుకున్న వారికి కూడా ఉద్యోగాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా 1 అంటే సంతానం. వీరికి సంతాన యోగ్యత ఉంది. అదేవిధంగా 9 అంటే ఇక్కడ చూసుకున్న వివాహం. వీరికి వివాహం జరుగుతుంది. అదేవిధంగా 7 అంటే శత్రువులు, నరదృష్టి వీరికి కొంచెం తక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అదేవిధంగా 3 అంటే రిలేషన్‌షిప్. రిలేషన్‌షిప్‌లో వీరు అందరితో బాగా మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఫిల్ అయినవి మనం చూసుకుంటే 1, 3, 4, 7, 8, 9 ఫిల్ కానివి చూసుకున్నట్లయితే మనకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇక్కడ 2 అంటే రుణ బాధలు. వీరికి రుణ బాధలు ఎక్కువగా ఉండే అవకాశాలున్నాయి. అప్పులు, రుణ బాధలు. అదేవిధంగా 5 వ్యాపారం. వీరు ఏ వ్యాపారమైనా చేయనియండి. దాంట్లో నష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా 6 డబ్బు సంపాదన. వీరు ఎంత డబ్బు సంపాదించినా కూడా నీళ్ళలా ఖర్చయిపోతూ ఉంటుంది. నిలవదు. కాబట్టి ఇక్కడ వీటిని మనము పాజిటివ్‌గా తీసుకొని, ఈ ఇంటులను నెగెటివ్‌గా తీసుకొని, మీ సమస్యలు ఏ విధంగా ఉన్నాయనేది ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్‌లో ఈ చార్ట్ ఏసుకొని చూడండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ వేసుకొని చూసి మీకేమైనా సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి మీ డేట్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి.